ఏదైతే జగన్ గారి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి గారిని ఈడీ విచారణకు పిలిచింది. ఈడీ విచారణకు పిలిచిన తరుణంలో సుదీర్ఘమైనటువంటి విచారణ 8 గంటల పాటు జరిగింది. అక్కడ విచారణ జరుగుతూ ఉంటే ఒక వర్గం మీడియా, ఇంకా తెలుసు కదా ఏ రకంగా ఉంటుందో, విజయసాయిరెడ్డి గారు వస్తే ఏం చెప్తారనే దానికి సంబంధించి ముందే వాళ్ళు డిబేట్లు పెట్టుకొని, ముందే థంబ్నెయిల్స్ రెడీ చేసుకొని, ముందే వాళ్ళ సోషల్ మీడియా వేదిక పోస్ట్ పెట్టడానికే అంతా సిద్ధం చేసుకొని, మరుసటి రోజు పత్రికలో ఫ్రంట్ పేజీలో ఏం రావాలో కూడా వాళ్ళు డిసైడ్ అయ్యి ఆల్రెడీ డిబేట్లలో చర్చించడం మొదలుపెట్టారు. విచారణ కంప్లీట్ అయింది. విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మామూలు సినిమా భాషలో చెప్తారు కదా, రాడ్ దింపాడు అని చెప్పి, అదే రకంగా విజయసాయిరెడ్డి గారి మాటలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది లేదు కాబట్టి వాళ్ళ స్వరం మారింది, వాళ్ళ మొహాలు కూడా వాడిపోయినాయి. సో అది లేదని చెప్పి అంతకు ముందు వరకు విజయసాయిరెడ్డి గురించి కొంచెం పాజిటివ్ వేళ మాట్లాడిన వాళ్ళు ఆ తర్వాత విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా కొంచెం నెగిటివ్ మళ్ళీ అంటే లేదు కదా అక్కడ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది. ఎవరు విచారణకు వెళ్ళినా కూడా ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నాడు. తాడిపల్లి చుట్టుముట్టు పోలీసులు, బెంగళూరు ప్యాలెస్ దగ్గర పోలీసులు, తప్పించుకొని పారిపోతున్న జగన్, ఇట్లా రకరకాలుగా డిబేట్లు పెడతారు కదా. నిన్న కూడా అదే అనుకున్నారో వాళ్ళు అనుకున్నది జరగలేదు. విజయసాయిరెడ్డి గారు చెప్పింది ఏంటి ఇక్కడ ఏదైతే ఈడీ అడిగినటువంటి ప్రశ్నలకు నేను అన్నిటికీ ఆన్సర్ ఇచ్చాను. కాకపోతే వీళ్ళు రికార్డ్ చేసుకోలేదంట కొన్ని. మరి ఎందుకు రికార్డ్ చేసుకోలేదేమో తెలియదు. అయితే ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్న, ఈ మద్యం వ్యవహారానికి సంబంధించి మీరు జగన్ గారు అంటే జగన్ గారు A1 మీరు A2 పార్టీలో కాబట్టి మీరు కూర్చొని ఏమైనా మాట్లాడుకున్నారా దానికి సంబంధించి చాలా నీట్గా చెప్పాను. ఇక్కడ మద్యం స్కామ్ జరిగిందని చెప్పి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మద్యం స్కామ్ జరగడానికి జగన్మోహన్ రెడ్డి అవకాశమే ఇవ్వడు. అలాంటి వాటిని ప్రోత్సహించే రకం జగన్మోహన్ రెడ్డి కానే కాదు. కాబట్టి ఈ స్కామ్ అనేటువంటిదే లేదు. అదేవిధంగా 100 కోట్లకు సంబంధించి అరబిందో నుంచి ఏదో మిథున్ రెడ్డి వ్యవహారాలు ఇవన్నీ వీటికి సంబంధించి కూడా అనేక విషయాలు అక్కడ చెప్పానని చెప్పి, మరి ఇక్కడ ఈ క్రమంలో హైదరాబాద్ నుంచే కాకుండా ముంబై నుంచి కూడా హవాల రూపంలో వేరే దేశాలకు ఎన్ని కోట్లు తరలిపోయినాయి, ఎవరెవరు ఉన్నారనే విషయాలకు సంబంధించి కానీ ఇట్లా అనేక రకాల అంశాలకు సంబంధించి నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ కొన్ని రికార్డ్ చేసుకున్నారు, కొన్ని రికార్డ్ చేసుకోలేదు. కారణం ఏదో తెలియదు. భవిష్యత్తులో మళ్ళీ పిలుస్తారేమో. ఏదేమైనా కూడా ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదనే విషయాన్ని కుండ బదులు కొట్టేశాడు. అంటే వీళ్ళకి కావాల్సిందేంటి, జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది, నెంబర్ 2 కదా, పార్టీలో నెంబర్ 2 కదా, ఈయన చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పింటే ఈయన చేశాడు, ఈయన పోయి కూర్చున్నాడు, ఈయన పోయి మాట్లాడినారని చెప్పి, అంటే కూర్చున్నప్పుడు మద్యం పాలకు సంబంధించి మీరు మాట్లాడినారా, మీరు ఎంపీ కదా ఎందుకు పోయినారని ఆ విషయాలు కూడా అడగడం కానీ, వీళ్ళు కూడా దాన్ని వాళ్ళ మీడియాలో ప్రచురించడాలు కానీ ఏం అవసరం ఉందని పోయినాడని చెప్పి. సో విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఈ మద్యం పాలసీ మార్చారు, స్కామ్ జరిగిందని వీళ్ళైతే అంటున్నారో, ప్రభుత్వమే నడిపింది కదా. ప్రభుత్వమే నడిపితే స్కామ్ ఎట్లా అవుతుంది? విలయంలో స్కామ్ జరుగుతున్నది కదా, అందరికీ తెలిసి ఇది నిలబడేది కాదు, పోయేది కాదని చెప్పి. ఇది రాజకీయంగా అనగదొక్కేందుకు పెట్టినటువంటి కేసులు మాత్రమే. ఇప్పుడు తప్పు చేస్తే దొరికిపోతారు కానీ తప్పు చేయని వాడిని తప్పు చేశాడని చెప్పి ఇరికించాలని చూస్తే ఆ ఇరికించాలనుకున్నటువంటి వాళ్ళే దొరికిపోతారు. తప్పు కూడా దీనికి తగ్గ ప్రతిఫలం భవిష్యత్తులో అనుభవిస్తారు. దానికి తోడు మిథున్ రెడ్డి కూడా ఇరుక్కుపోతున్నాడు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చినారు, అది ఇచ్చినారంటే కోర్టు ఆయనకు ఊరటలు ఇచ్చింది మిథున్ రెడ్డికి కూడా. అంటే వీళ్ళు అనుకునే ఏది నిన్న జరగల. విజయసాయిరెడ్డి గారు ఏమన్నారు 2 పాయింట్లు వినిపిస్తాం మీకు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్పాను. అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు. నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకనంటే భవిష్యత్తులో ఇంకొక రోజు పిలుస్తారు అనుకుంటా. చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక నీచమైన పని ఏదన్నా ఉంది అని అంటే ఇది. విశాఖపట్నంలో నేను ఆస్తులు కూడగట్టుకున్నాను అన్నటువంటిది ఒక రిపోర్ట్ పంపించారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అవియాన్ రియాల్టర్స్ లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సాయిరెడ్డివే అని అన్నటువంటి. నేను ఒకటే చెప్పా, ఇదే సాయిరెడ్డి అసెట్స్ గానైతే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది నావని కానీ ప్రూవ్ అయితే నేను పర్మనెంట్ గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. ఇది
జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు అనుకున్నట్టుగా మాట్లాడతాడంటే అది మాట్లాడలేదు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి ఊహించని విధంగా చంద్రబాబు గారి గురించి మాట్లాడారు. ఇక్కడ ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళ మొహాలన్నీ మాడిపోయి, ఈయన ఏదైతే కోటరీ అన్నారో ఇది జనరల్ ప్రతిసారి అంటున్నాడు కోటరీ గురించి, అదే కోటరీని హైలైట్ చేస్తూ జగన్ పాదయాత్ర చేసిన మళ్ళీ గెలవడంట, విజయసాయిరెడ్డి చెప్పాడని చెప్పి దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు చేయాలనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సో ఇది విషయం.